హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో మేము ఆల్రెడీ బయలుదేరేసాం మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి. సగం దూరం వచ్చేసామన్నమాట. ఆమ్, అయితే ఆమ్, ఇప్పుడు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఏంటి ఈ అమ్మాయి ఎప్పుడు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటి వ్లాగే పెడుతుంది, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అంటుంది అనుకుంటారేమో. కానీ అది కాదు. మేము ఎవ్రీ వీక్ అంటే ఎవ్రీ సండే వస్తుంటాం. ఎందుకంటే నేను బిజీ, మా అమ్మ వాళ్ళు బిజీ. సో మాకు కుదిరేది ఓన్లీ సండేనే అనమాట, మా నాన్నమ్మ వాళ్ళని విజిట్ చేసేదానికి. సో మేము సండేనే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నాం. కాబట్టి ఆన్ గ్యాప్లోనే నేను వీడియోస్ అన్నీ షూట్ చేసుకొని మీకు పెడుతున్నాను, ఓకేనా? సో మీకు నేను అంతకుముందు ఒకసారి చెప్పాను కదా, హోమ్ టూర్ వీడియో చేస్తాను మా నాన్నమ్మ వాళ్ళది అనేసి. ఈరోజు మీకు అది ఖచ్చితంగా చేసి చూపిస్తాను. లాస్ట్ టైం చేయకపోవడానికి కారణం ఏంటంటే, నాకు థ్రోట్ కొంచెం బాగాలేకుండే. సో అది కొంచెం తగ్గాక చేద్దాము అనుకున్నాను. సో ఈరోజు ఎలాగో మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి మీరు కూడా హోమ్ టూర్ వీడియో చూసేయండి. హలో అందరికీ, మా ఇంట్లోకి మీకు స్వాగతం. ఈరోజు నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటిని చూపించబోతున్నాను. ఇలా గేట్లో నుంచి ముందుకు నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాం. పూల చెట్లు, పూల చెట్లు. ఫస్ట్ మీకు పూల చెట్లను చూపిస్తాను. తులసి చెట్టు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ అను, హాయ్ ఫ్రెండ్స్ అను. ఇప్పుడు మా తాతయ్యని చూపిస్తున్నాను. తాతయ్య హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి. హాయ్ జిరి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసాం. హాయ్ సిరి. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్. సో ఈరోజు మీకు ఫస్ట్ కిచెన్ నుంచి మొదలు పెడతాం. ఇది మా నాన్నమ్మ వాళ్ళ కిచెన్. వాటర్ ఫిల్టర్ అన్నీ మా నాన్నమ్మ సక్రమంగా అంటే ఒక పద్ధతిలో పట్టుకొని ఉంటుంది. ఎవరు ఏం చేసినా కూడా ఆమెకు నచ్చదు. ఇది మా దేవుడి గది. సో చాలా సింపుల్గా, చాలా నీట్గా వినాయకుడి స్వామి, రామయ్య, లక్ష్మీదేవి, ఈయన రామయ్య, వీళ్ళిద్దరు రామయ్యలు, అండ్ లక్ష్మీదేవి, సాయిబాబా. వీళ్ళతో మా దేవుని గది నిండిపోయింది. మా చిన్న నాన్నమ్మ శ్రీవాణి. అంతకుముందు ఈ రూమ్లో మా బాబాయ్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళారు కాబట్టి ఈ రూమ్ని స్టోర్ రూమ్ లాగా వాడేసుకుంటున్నారు. కమింగ్ టు హాల్లోకి వస్తే ఇక్కడ బాబా ఫోటో, మా తాతయ్య యంగ్గా ఉన్నప్పుడు, మా అమ్మ నాన్న మ్యారేజ్ ఫోటో, సో టీవీ అన్నీ ఉన్నాయి.
సో కమింగ్ టు డైనింగ్ టేబుల్ వీళ్ళిద్దరు చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు. మా అత్తమ్మ పెట్టిన ఉసిరికాయ పచ్చడి కొత్తది. సో టేస్ట్ చేద్దామని ఇప్పుడే చేతికి తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఉసిరికాయ పచ్చడి తిన్న మా అమ్మని చూసారు కదా, ఆవిడ ఇచ్చిన రియాక్షన్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ మా నాన్నమ్మ ఇక్కడ ఏదో హడావిడికి చేసేస్తుంది. చెప్పు. మా నాన్నమ్మ చూపిస్తుంది నువ్వుల పొడి. మా నాన్నమ్మ చేసిన నువ్వుల పొడి తిన్నారంటే మీ ఆరోగ్యం ఖచ్చితంగా బాగైపోవాల్సిందే. నువ్వుల పొడి. అండ్ ఇదిగోండి ఇందాక మా అమ్మ తిన్న ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయలు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, మీకు అన్ని తర్వాత తీరిగ్గా వీడియో తీసి చూపిస్తా. అండ్ ఇది బెడ్రూమ్. బెడ్రూమ్కి వచ్చేసాం. సో ఇప్పుడు ఏముంది పైన అంతా అటక, ఏదైనా పాత సామాన్లు లేకపోతే ఇప్పుడు వాడని స్టీల్ సామాన్లు ఏమైనా ఉంటే మా నాన్నమ్మ ఇలా అటకెక్కిచ్చేస్తుంది. మా నాన్నమ్మ చేసిన వంకాయ బజ్జీ అండ్ ఉలవచారు, సొరకాయ బజ్జీ. దిస్ ఈస్ ఫర్ అవర్ లంచ్ అండ్ సూపర్గా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా టెర్రస్ మీదకి వెళ్ళిపోతాం పదండి. వచ్చేసాం, మా టెర్రస్ మీదకి వచ్చేసాం. సో ఈ వ్యూ చూస్తున్నారు కదా, దిస్ వ్యూ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో అసలు. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ చెట్లన్నీ కనిపిస్తున్నాయి కదా, అయితే మా బాబాయ్ పిన్ని వాళ్ళు వేసిన చెట్లు. అండ్ ఇక్కడ గ్రీన్గా ఉంది, అది వచ్చేసి శనగ చెట్టు అనమాట. శనగలు చెల్లారు, మామిడి చెట్టు, ట్యాంక్. అండ్ మీకు ఒక వెరీ 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 ఇంపార్టెంట్ ప్లేస్ చూపించాలి. ఏంటంటే ఆ ప్లేస్ ఇది. ఏంటి ఆడ ఏం లేదు కానీ ఇంపార్టెంట్ అని చెప్తుంది అనుకుంటున్నారా? వెయిట్ సెకండ్, నేను చెప్తా. ఎస్, అక్కడ ఏం లేదు, ఎందుకు ఎంత స్పెషల్ ప్లేస్ అంటుంది అని అనుకుంటున్నారు కదా, నాకు తెలుసు. అందుకని మీకు చెప్తామని నేను ఇలా వచ్చేసా. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటి, ఆ ప్లేస్ ఎందుకు అంత స్పెషల్ మాకు అంటే, ఆ ప్లేస్ వచ్చేసి ఇది. సో ఎందుకు అంత స్పెషల్ అంటే, మేము చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఇక్కడే హైడ్ అండ్ సీక్స్ ఆడేవాళ్ళం. అంటే ఎవరైనా అక్కడ దాక్కునేవాళ్ళు అక్కడ, బట్ నేను మా తమ్ముడు మాత్రం ఇక్కడే దాక్కునేవాళ్ళం. లైక్ ఇక్కడ దాక్కుంటే అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి కనిపించదు కదా, అందుకనేసి ఆ ఉద్దేశంతో ఇక్కడే దాక్కునేవాళ్ళు. అందుకనే ఈ ప్లేస్ నాకు చాలా స్పెషల్. నెక్స్ట్ ఏం చేద్దాం, ఓకే, నెక్స్ట్ మీకు ఆ వ్యూ ఒక్కసారి చూపించేస్తా. నా వెనకాల కనిపిస్తున్న వ్యూ ఒకసారి మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఇవన్నీ పొలాలు, అదంతా ప్యాడ్గి అనమాట, వరి వేస్తున్నారు అక్కడ. అవన్నీ టెంకాయ చెట్లు, తాటి చెట్లు అన్నీ ఉన్నాయి. సో ఇది మా ఊరు. మామిడి చెట్టు, ఈ మామిడి చెట్టుకి నాకు తెలిసి నాకు 22 అంటే మామిడి చెట్టుకి కూడా 22 ఇయర్స్ ఉంటుంది. నేను పుట్టినప్పుడు నాటిన చెట్టు అది.
సి చల్ల గాలికి ద ట్రీస్ ఆర్ డాన్సింగ్ ఇన్ జాయ్.